చేవెళ్ల బస్సు ప్రమాదం ఇటు యావత్ దేశాన్ని కలిచివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ బస్సు ప్రమాదం మీద ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బస్సు ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు చీఫ్ సెక్రటరీని డీజీపీతో పాటుగా ముఖ్యంగా రంగారెడ్డి అలానే వికారాబాద్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు. సో మృతుల సంఖ్య పెరగకుండా ముఖ్యంగా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి, చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి, అలానే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. సో ఎప్పటికప్పుడు సంఘటనా స్థలం దగ్గర అలానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ ప్రమాద వార్త విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ దుర్ఘటన మీద వాళ్ళు విచారాన్ని కూడా వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఈ ప్రమాదాన్ని కనుక మనం ఒకసారి చూస్తే అంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి.